పిల్లలు చిప్స్ కావాలని అడిగినప్పుడు ఇంట్లోనే ఇట్లా అరటికాయ చిప్స్ చేసి ఇవ్వండి. చాలా హెల్దీ, ఇంకా టేస్ట్ కూడా అండి. నేను 2 అరటికాయలు తీసుకొని మొత్తం పీల్ చేసుకున్నానండి. ఇట్లా మీరు కూడా మొత్తం పీల్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ టైం చేశానండి, కానీ చెప్తున్నాను, హైలైట్ అంటే హైలైట్, సూపర్ ఉన్నాయండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా పిల్లలకు చాలా నచ్చుతాయి. తర్వాత ఒక బౌల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మంచిగా నీట్గా కడుక్కోండి, ఎందుకంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి. తర్వాత వాటర్ లేకుండా ఇట్లా పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని అందులోకి సాల్ట్, ఇంకా పసుపు, ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి. ఇది కలిపి మనం ఇంతమంది అరటికాయ చిప్స్ పక్కన పెట్టుకున్నాం కండి, వాటికి కలిపి అన్ని మిక్స్ చేయండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఒకటి వేసి చూసాను, మంచిగా ఫ్రై అయింది. ఆ తర్వాత మిగతావన్నీ వేసాను. తర్వాత మొత్తం ఇట్లా పక్కకు పెట్టాక కొంచెం సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే హైలైట్ ఉందండి.